మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, 2024లో ఇండియన్ స్టాక్ మార్కెట్లో అదరగొట్టిన సెక్టార్స్, బాగా డీలా పడ్డ సెక్టార్స్ ఏమున్నాయి అసలు? ఇక్కడ మనకి కొన్ని సెక్టార్స్ ఏమో సెంటిమెంట్ తోటి ర్యాలీ అయ్యాయి, కొన్ని సెక్టార్స్ ఏమో ఫండమెంటల్ వల్ల ర్యాలీ అయ్యాయి, కొన్ని సెక్టార్స్ ఏమో ఫండమెంటల్ బ్యాడ్ థింగ్స్ వల్ల కింద పడ్డాయి. సో ఓవరాల్ గా ఈ సంవత్సరం మనకి మార్కెట్ అనేది మిక్స్ అండ్ మ్యాచ్ గానే ఉంది. బట్ మనము ఒక నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఇట్లా బ్రాడర్ పిక్చర్ చూసినప్పుడు వాటిలో ఒక రిటర్న్స్ అనేవి బాగా తక్కువగా ఉన్నాయి. కానీ మనం బ్రాడర్ మార్కెట్ ఆస్పెక్ట్, సో మనకి ఇక్కడ నిఫ్టీ 50 అండ్ సెన్సెక్స్ అంటే ఏంటి, 50 కంపెనీలు లేదా 30 కంపెనీలు అంతే కదా, అవి తీసి పక్కకు పెడితే అండ్ అదర్ సెగ్మెంట్ అంతా కూడా మనకి కంపారిటివ్లీ బెటర్ రిటర్న్స్ ని డెలివరీ చేశాయి. సో మనం ఇక్కడ ఫస్ట్ మిడ్ క్యాప్ ని కనుక గమనించినట్లయితే మిడ్ క్యాప్ దాదాపుగా మనకి 23% రిటర్న్స్ అయితే డెలివర్ చేసేసింది. అండ్ ఎస్, దానికంటే ఎక్కువగానే డెలివర్ చేసింది. కాకపోతే మనకి సెప్టెంబర్ నుంచి వచ్చినటువంటి ఫాలో దాదాపుగా 6% వరకు కూడా డౌన్ సైడ్ కి మూవ్ అయింది. అండ్ మనకి స్మాల్ క్యాప్ సెగ్మెంట్ అనేది దాదాపుగా 25% అయితే అబ్సల్యూట్ రిటర్న్ యాజ్ ఆఫ్ లో మనకు కనిపిస్తుంది. అండ్ టాప్ టు బాటమ్ యావరేజ్ ఒక 5%. సో వెన్ కంపేర్ టు మిడ్ క్యాప్ అనేది స్మాల్ క్యాప్ కొద్దిగా తక్కువగా అయితే పడింది. అండ్ మనకి ఇక్కడ నుంచి ఐటీని కనుక గమనించినట్లయితే దాదాపుగా 23% రిటర్న్ అయితే మనకి ఈ సంవత్సరం డెలివరీ చేసింది. అండ్ టాప్ నుంచి అది కూడా ఒక 5% అయితే వీకర్. ఇదంతా కూడా సెప్టెంబర్. యాక్చువల్గా మనకి ఐటీ అనేది సెప్టెంబర్లో వీక్ కాలేదు. మొన్న డిసెంబర్లో ఎప్పుడైతే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ రిలేటెడ్ డెసిషన్స్ అయితే వచ్చాయో అప్పుడు ఐటీ యాక్చువల్గా వీక్ అయింది. సో వెన్ కంపేర్ టు అదర్ సెక్టర్స్ యాక్చువల్గా పాజిటివ్ టెరిటరీలో ఉన్నటువంటి సెగ్మెంట్ ఏదైనా ఉంది అంటే యాజ్ ఆఫ్ నో ఐటీ. అండ్ ఐటీ తర్వాత ఉన్నటువంటి మెటల్ సెగ్మెంట్లో రీసెంట్గా వచ్చినప్పుడు అయితే కొద్దిగా ఫాల్ ఎక్కువగానే కనిపించింది, 14%. సో మనకి యావరేజ్ రిటర్న్ మాత్రం ఒక 10.6%గా కనిపిస్తుంది. అదే పిఎస్యు బ్యాంక్, సో మనకి ఇంతకుముందు సెంటిమెంట్ తోటి బాగా ర్యాలీ అయిందంతా కూడా పిఎస్యు సెగ్మెంట్, పిఎస్యు బ్యాంక్స్ ఇవన్నీ బాగా ర్యాలీ అయ్యాయి, మోడీ సెంటిమెంట్ తోటి ర్యాలీ అయినటువంటివి. సో బేసిక్గా మనకి యాజ్ ఆఫ్ నో అబ్సల్యూట్ రిటర్న్ 14% గుడ్ రిటర్న్ గానే కనిపిస్తుంది. కాకపోతే మనకి రీసెంట్ ఎప్పుడైతే మనకి ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయాయో, రిజల్ట్ వచ్చిందో అక్కడి నుంచి మనకు ఆల్మోస్ట్ 17% డౌన్ సైడ్కి వచ్చేసింది. సో దాని యాక్చువల్ రిజల్ట్ మేబీ 30+గా ఉండుండేది. కాకపోతే ఆ సెంటిమెంట్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయిందో అప్పటి నుంచి మనకి పిఎస్యు బ్యాంక్ సెగ్మెంట్లో కొంత వీక్నెస్ అయితే కనిపిస్తుంది. అండ్ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ 16.8% డెలివర్ చేసింది. పీక్ నుంచి దాదాపుగా మనకు ఒక 12% డౌన్ ఫాల్. అండ్ రియాలిటీ, ఒక రకంగా చెప్పాలి అంటే మనకి ఈ సంవత్సరం వన్ ఆఫ్ ద స్టార్ గా మిగిలింది మాత్రం రియాలిటీ సెగ్మెంట్. దాదాపుగా 36% డెలివర్ చేసింది. సో ఒక 7% అయితే వీక్ అయింది. ఇఫ్ నాట్ ఇట్ వుడ్ బి అబౌవ్ 40%, అంటే ఒక మంచి స్టార్ గా మిగిలిపోయి ఉండేది. అండ్ ఆటో సెగ్మెంట్ కూడా కంపారిటివ్లీ బెటర్, 21% అయితే డెలివర్ చేసింది. ఎప్పుడైతే మనకి ఆటో సేల్స్ డేటా వీకెన్ అవటం మొదలుపెట్టిందో, అంటే మనకి ఫెస్టివ్ సీజన్ స్టార్ట్ కాకంటే ముందు వాళ్ళు క్లియర్గా చెప్పారు, మేము ఫెస్టివ్ సీజన్లో కూడా పెద్ద ఎత్తున నెంబర్స్ని అయితే ఆ రికార్డ్ స్థాయిలో మేము నమోదు చేస్తామని ఎక్స్పెక్టేషన్స్ మాకు లేవని ఎప్పుడైతే చెప్పారో, ఆటో సెగ్మెంట్ అనేది యాక్చువల్గా ఆ టైం నుంచే మనకి డౌన్ఫాల్ స్టార్ట్ అవడం అనేది మొదలైంది. ఒక రకంగా ఇవంతా కూడా సెప్టెంబర్లోనే స్టార్ట్ అయిపోయినాయి. సో ఆల్మోస్ట్ మనకి పీక్ నుంచి 18% కరెక్షన్ కూడా కొంచెం ఎక్కువగానే జరిగింది. బట్ స్టిల్ అబ్సల్యూట్గా గమనించినప్పుడు 21% రిటర్న్స్ అయితే మనకి డెలివరీ చేసింది. మనకి వర్స్ట్ పర్ఫార్మింగ్ సెక్టర్ అయితే ఎఫ్ఎంసీజీ, ఆల్మోస్ట్ మనకి మైనస్లో ఉందండి. ఆల్మోస్ట్ -1% అట్లా యావరేజ్గా 0.5, 0.8 to 0.5 to 1% మైనస్లో మనకి కనిపించింది. ఎస్, రిటర్న్స్ పరంగా అయితే యాక్చువల్గా డెలివర్ చేసింది, కానీ అది పీక్ నుంచి అయితే మనకి దాదాపుగా 25% అనుకుంటా ఆల్మోస్ట్ పీక్ నుంచి ఫాల్ అయితే కనిపించింది. అండ్ నెక్స్ట్ స్టార్ పర్ఫార్మర్ మనకు ఒక రకంగా నెక్స్ట్ కనిపిస్తుంది అయితే మనకి ఫార్మాసిటికల్, ఆల్మోస్ట్ 36.8, జస్ట్ లైక్ రియాలిటీ 36.8% ని ఫార్మర్ డెలివర్ చేసింది. అండ్ గోయింగ్ ఫర్దర్ ఆల్సో ఇట్ మైట్ బీ స్ట్రాంగ్. అండ్ ఫైనాన్స్ సెగ్మెంట్ ఆల్మోస్ట్ 11% ని మనకు డెలివర్ చేసింది. ఎనర్జీ వచ్చేసరికి వన్ ఆఫ్ ద వీకర్, ఎఫ్ఎంసీజీ తర్వాత. యాక్చువల్గా ఎనర్జీ సెగ్మెంట్ అనేది బాగానే డెలివర్ చేసింది. కాకపోతే జస్ట్ లైక్ ఎఫ్ఎంసీజీ మనకి అందులో వీక్నెస్ అనేది ఆల్మోస్ట్ జూన్, అంటే మనకి ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంత మూమెంట్ పైకి వచ్చినట్టుగా వచ్చి సెల్ ఆఫ్ అయితే ట్రిగ్గర్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఆగస్ట్ టైం నుంచి మనకి టాప్ టు బాటమ్ 22% పడిపోయింది మిడ్ ఆఫ్ ద ఇయర్ నుంచి. సో అబ్సల్యూట్ రిటర్న్ అయితే మనకు గట్టిగా ఒక 4.5% మాత్రమే కనిపిస్తుంది. అండ్ దాంతోపాటుగా మనము కన్జంప్షన్ థీమ్ని గమనించినట్లయితే కన్జంప్షన్ థీమ్ 13%, 14% డెలివరీ చేస్తూ టాప్ టు బాటమ్ 17% ఆల్మోస్ట్ కిందకు వచ్చేసింది. అండ్ మనకి సర్వీసెస్ సెగ్మెంట్ కొంత స్టేబుల్గా కనిపిస్తుంది, 14%. సో ఓవరాల్ పిక్చర్ కనుక మనం గమనించినట్లయితే మనకి టాప్ పర్ఫార్మర్గా రియాలిటీ అండ్ ఫార్మాసిటికల్ నిలబడ్డాయి. అండ్ దాంతోపాటుగా ఐటీ సెగ్మెంట్ అనేది సెకండ్ హాఫ్లో ట్రిగ్గర్ అయింది బయింగ్ అనేది. సో మార్కెట్ని అది కొంతవరకు స్టేబుల్ చేసింది. అండ్ మార్కెట్ని ఎక్కువగా డ్రాగర్గా మాత్రం మనకి చూసింది అయితే మాత్రం ఒక రకంగా ఆటో రిలేటెడ్ సెగ్మెంట్, అంటే కన్సంప్షన్ థీమ్ దానివల్ల కూడా వీక్ అయింది. అండ్ ఆటో, కన్సంప్షన్ థీమ్, ఎఫ్ఎంసీజీ, ఎనర్జీస్,
మన రిలయన్స్ కూడా గమనించాం, దాదాపుగా మనకి 25% వరకు కూడా రీసెంట్ కరెక్షన్లో గురైంది. సో బేసిక్గా ఈ సెగ్మెంట్స్ అనేవి నెగిటివ్గా ఉంటూ అదర్ సెగ్మెంట్స్ అనేవి కొంతవరకు పాజిటివ్గా ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి ఆన్ ద హోల్ బ్రాడర్ మార్కెట్ యాక్చువల్గా కంపారిటివ్లీ బెటర్గానే పర్ఫామ్ చేసింది. ఈ నిఫ్టీ 50, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ ఇవేవైతే ఉన్నాయో ఈ 3 మాత్రమే ఇండెక్స్ లెవెల్లో వీక్నెస్ కనిపిస్తుంది. కానీ పార్ట్ ఆఫ్ దట్ అటు స్మాల్ క్యాప్ కానీ మిడ్ క్యాప్ కానివ్వండి, ఇండెక్స్లు అన్నీ కూడా చూస్తే దేర్ ఆర్ ఓన్లీ వెరీ ఫ్యూ సెక్టార్స్, ఒక 2 సెక్టార్స్ అనుకుంటా బిలో 10% ఉంది. మెజారిటీ అన్ని కూడా మనకి 15 అండ్ అబౌవ్ అండ్ యావరేజ్ 20 వరకు కూడా డెలివరీ చేస్తారు, 20 అండ్ అబౌవ్ వరకు కూడా. అండ్ యావరేజ్ రిటర్న్ మనకు టోటల్ మార్కెట్ని కనుక గమనించినట్లయితే 20-21% వరకు కూడా కనిపిస్తుంది. అదే క్యాపిటలైజేషన్ బేస్డ్గా చూస్తే ఓవరాల్గా అంటే యాజ్ అ ప్యాక్ కింద చూస్తే మాత్రమే మనకి ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది. సెక్టార్ వైజ్గా విడివిడిగా ఫోకస్డ్గా బాగానే మూవ్ అయ్యాయి మార్కెట్స్. 20% ఇస్ యావరేజ్ 2021. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి.